నెల్లూరు జిల్లా రాపూర్లో ఘోరం చోటు చేసుకుంది. తాళి కట్టిన భర్తను భార్య చంపింది. ప్రియుడి కోసం ఈ అఘాయిత్యానికి ఆమె ఒడిగట్టింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి ముందే ఆమెకు ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నా మరొకరితో 7 అడుగులు వేసింది. తాళి కట్టిన భర్త ఇంటికే ప్రియుడిని తరచూ పిలిపించుకునేది. వీరి బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి పథకం ప్రకారం ప్రాణాలు తీసింది. ఏమీ తెలియనట్లుగా నటించింది. చివరకు పోలీసుల ఎదుట నిజం అంగీకరించింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు అరుంధతీయవాడలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు అరుంధతీయవాడకు చెందిన ఎల్ సీనయ్యకు మండలంలోని పంగిలికి చెందిన ధనమ్మతో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. ధనమ్మకు పంగిలికి చెందిన కళ్యాణ్తో వివాహం కాకముందు నుంచే సంబంధం ఉంది. భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి హత్య చేయాలని పథకం వేసింది. బుధవారం రాత్రి ఇంటికి కళ్యాణ్ రాగానే అదే సమయంలో సీనయ్య మద్యం మత్తులో ఉండడంతో అంతమొందించాలనుకున్నారు. ఇద్దరు కలిసి మేడకు తీగ బిగించి వేలాడదీయడంతో సీనయ్య మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. సీనయ్య ఒంటిపై గాయాలు చూసి అనుమానించారు. బంధువులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని ధనమ్మ బుకాయించింది. పోలీసులు వచ్చి విచారించడంతో హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమెతో పాటు ప్రియుడు కళ్యాణ్ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సత్యనారాయణ వివరించారు. మాది రాపూర్ మండలం అరుంధతవాడ. మా ఇంటి పక్కన అబ్బాయి చనిపోయి ఉంటే మేము పోయి అడిగాము అమ్మాయిని అడిగిన తర్వాత ఏమంటే గోడ మీద పడి ఏదో తాగి పడిపోయి చచ్చిపోయినాడని చెప్పింది. ఆ మాటలు మేము వినలేదు. అమ్మాయి మీద డౌట్ వచ్చి మళ్ళీ అడిగాము. అడిగితే తర్వాత నేనే చంపేశాను, నేను బాదుషా అనే అబ్బాయి ఇద్దరం పోయి అడిగాము. ఊళ్ళో చేసుకుని నీ మీదకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామంటే అప్పుడు అన్నీ మొత్తం క్లియర్గా చెప్పేసింది. నేనే చంపేశాను, నువ్వు కాదమ్మా నీ వెనక ఇంకెవరైనా ఉండాలా నీతో కూడా రాత్రి నువ్వు ఒకదాని అయితే చంపలేవు అని అంటే అప్పుడు ఇంకొక అబ్బాయి కళ్యాణ్ అనే అబ్బాయి ఉన్నాడని పేరు చెప్పింది. మళ్ళీ ఆ పంగిల నుంచి ఆ అబ్బాయిని కూడా తీసుకొస్తే ఆ అబ్బాయి కూడా అదే చెప్పాడు. మీరు ఎట్లా చంపారా అంటే మేము మామూలుగా కాళ్ళకు కట్టేశాము, తర్వాత గొంతుకి ఏమంటే ఒయ్యితో బిగదీసేసాము. తర్వాత చచ్చిపోయినాక 2 గంటలప్పుడు ఆ అబ్బాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినాడు. ఆ చర్చి గోడ కింద ఆ ఒయ్యిలు తీసుకుని తగలబెట్టేశాడు. ఈ అమ్మాయి ఏమంటే మా సైలెంట్గా తెలియనట్టుగానే పడుకోనింది. తెల్లారు లేచి వాళ్ళ మామకు చెప్పిందంట 6:30 టైంలో. అప్పుడు తర్వాత వాళ్ళు లేచి ఎత్తుకుంటే చచ్చిపోయానని చెప్పి వాళ్ళు ఆ ఊహలోనే ఉన్నది. కానీ తర్వాత నేను బాదుషా పోయి ఆ అమ్మాయిని విమర్శించినాక అప్పుడు బయట పెట్టింది, చంపింది నేను ఒప్పుకునింది. అదే పరిస్థితి జరిగింది. అప్పుడు ఎస్ఐ గారికి కూడా తెలిసింది. మాకు వాళ్ళకి తెల్లారి వాళ్ళ అత్త మామకు చెప్పిందంట నిద్రపోతున్నాడు, లేయటం లేదని. ఆ తర్వాత వీళ్ళు పోయి చూస్తే లేకి చనిపోయి ఉన్నాడు. వాడేదో గోడకేసి కొట్టుకోను రాడ్లతో కొట్టుకోను అట్లా రోజు ఉండే అలవాట్ల మీద చచ్చిపోయాడు. వీళ్ళు ఆ అమ్మాయిని ఎమర్జెన్సీ చేయకుండా అలా పండేసుకున్నారు. నేను బజార్కి వెళ్ళాను, టీ తాగి కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చాను. అదో మన ఇంటి పక్కన ఆ పిల్లవాడు పంప రోజు రేత్రి వచ్చేవాడు ఇప్పుడు చచ్చిపోయినాడని స్లోగా మా ఆడవాళ్ళు నాకు టెన్షన్ అని స్లోగా చెప్పుకొచ్చింది. నిమ్మతంగా అమ్మాయి మీద డౌట్ వచ్చింది. ఎందుకు వాడు ఆ మాదిరి కొట్టుకుంటూ చచ్చిపోడు కదా, ఎక్కడ దెబ్బలేదు అంటున్నారు ఆడవాళ్ళు. నేనైతే పోయి చూడలా, కానీ డౌట్ వచ్చింది. పిలిచి అడిగాను అమ్మాయి ఎలా జరిగిందంటే నాయన మీకు అందరికి ఒక దండం, నన్ను ఎమర్జీ బాకండి, నన్ను ఇబ్బందులు పెట్టి అడగబాకండి వెళ్ళిపోయింది ఇంట్లోకి. వాళ్ళ సంబంధాల సంగతి అవన్నీ మనకు తెలీదు. రాత్రి అయితే వచ్చాడంట ఇంట్లోకి. రాత్రి చెప్పుకొచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఆ అబ్బాయిని ఎమర్జీ చేస్తే మేము నిజమేను నన్ను ఫోన్ చేసి రమ్మన్నది. ఇద్దరు ఒప్పుకున్నారు. ఆ అబ్బాయి అని చెప్పంటే నన్ను ఫోన్ చేసి రమ్మన్నది, తాగి పడిపోన్నాడు, ఇప్పుడైతే అవకాశం తాళ్ళు ఏమైనా ఎత్తుకోరాని ఏమి లేవు అన్నది. అప్పుడు నేను ఎత్తుకొని పోయినని ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కాళ్ళు కట్టేశాము. ఆ తర్వాత చేతులు కట్టేసి అప్పుడు గొంతుకేసి కొనుక్కున్నారు. ఈ జల్లెడు కొట్టేసింది అయ్యి వచ్చి ఎంతమంది చంపేసి కత్తకాలం పోగొట్టుకొని తొక్కేసి ఆడవాళ్ళు అలా ఎట్టుకోలేకపోయారు. పొద్దున్న వచ్చి ఆమె నాకు ఆయన లేయటం లేదంటే అప్పుడు నేను పోయి పట్టుకొని చూసి సన్నగా బాగున్నాయి కాలు చేతులు. అప్పుడు చూస్తే అందరూ పోయి బెదిరించేదికి అప్పుడు చెప్పింది నా మొగుడు మేమే చంపేసింది అని ఒప్పుకున్నది. అప్పుడు తీసుకొచ్చి కొట్టకుండా ఆయన పెట్టి పోలీసులు వచ్చేసారు. చనిపోయిన అబ్బాయి నీకేమవుతాడా? నా కొడుకు. ఏం పేరు?